వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నన్ను కలవాలన్న ఆలోచన మానుకో అంటూ ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ఇంతటికి ఎవరు ఎవరిని కలవాలనుకున్నారు? ఆ ఆలోచన ఎందుకు మానుకోమంటున్నారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జును, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒక యుద్ధం అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బన్నీతో పాటుగా సినిమా పరిస్థితి పైన అంటే సినిమా ఇండస్ట్రీ పైన కూడా విరుచుకుపడిన విషయం మనందరికీ తెలిసిందే. అల్లు అర్జును అంటే ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి కొంత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అగ్నికి ఆజ్యం తోడైనట్టు అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసు అధికారులు అల్లు అర్జున్ పైన కూడా ధ్వజమెత్తారు. దాదాపు 10,000 వీడియోలను విశ్లేషించి అల్లు అర్జున్ చేసినటువంటి తప్పులను కూడా బయటపెట్టారు. ఈ తరుణంలో కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడతారా అంటూ కూడా అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే వెయిట్ అంటే ఆహ్, ఏమవుతుంది అంటే ఇక్కడ జైలు నుంచి విడుదలైనటువంటి తర్వాత కూడా మెగా కాంపౌండ్‌లోకి అల్లు అర్జున్ అడుగుపెట్టారు. స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళి చిరంజీవి ఇంటికి వెళ్లారు. గంటల సమయం గడిపిన తర్వాత భోజనం చేసి తర్వాత నాగబాబు ఇంటికి కూడా వెళ్లారు. నాగబాబు అయితే అప్పటి వరకు కూడా బన్నీతో ఉన్నటువంటి విభేదాలు మర్చిపోయి ఆప్యాయంగా కౌగిలించుకొని సాధారణంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. జరిగిన సంఘటనలకు ఇద్దరు కూడా చర్చించుకున్నారు. తర్వాత కలవాల్సినటువంటిది ఎవరిని అనేది గనక మనం చూసినట్లయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌నే. పవన్ కళ్యాణ్ కలిసేందుకు కూడా అపాయింట్‌మెంట్ కోరగా ఇంతవరకు కూడా అతను అనుమతి రాలేదు. అవును కానీ అంటే అవునని కానీ, కాదని కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఎటువంటి సమాధానం రావడం లేదు. అంటే వెయిట్ అంటున్నారు. అంటే ఎందుకు అనేది గనక మనం చూసినట్లయితే ఈ వివాదం ఏదైతే ఉందో ఇది చాలా జటిలమవుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉందంటూ కూడా అందరూ వేలెత్తి చూపుతున్నారు. కాబట్టి ప్రస్తుతం పవన్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన తర్వాత కూడా బన్నీ మీడియా సమావేశం రాజకీయ రంగు పులుముకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి తరుణంలో కూడా బన్నీ పైన పవన్ కళ్యాణ్ అంటే బన్నీతో పవన్ కళ్యాణ్ సమావేశం అయితే అది రాజకీయంగా కూడా మరింత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులకు కూడా దారి తీస్తుంది. అటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే వీటిని అంచనా వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా హీరోగా ఉంటే వెంటనే కలిసేవాడు కానీ ప్రస్తుతం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వివాదం మరింత జటిలం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ కలగకపోవడమే ఉత్తమం అనేసి ఒక ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే పవన్ ఆలోచన ఎంతవరకు సరైందో అనేది కూడా రానున్న రోజుల్లో మనకు రాజకీయ పరిణామాలు కూడా చెప్తాయి. అప్పటి వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. కాబట్టి ఈ వార్తలో ఎంత నిజం ఉంది? ఈ వార్త ప్రకారం కనుక చూసినట్లయితే రానున్న రోజుల్లో ఈ సమస్య సద్దుమణుగుతుందా? లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారనేది కూడా చూడాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.